వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనం కొన్ని రకాల డైలీ వాడే వాక్యాలు చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపో మాపో ఆమె తన తప్పు తను తెలుసుకుంటుంది. రేపో మాపో అంటే సూనర్ ఆర్ లాటర్ అంటాము. ఆమె తన తప్పు తెలుసుకుంటుంది. షీ విల్ రియలైజ్ హర్ మిస్టేక్. రియలైజ్ అంటే తెలుసుకోవడము, రియలైజ్ కావడం అంటున్నాం కదా, అలా అనమాట. ఇలా రేపు మాపు అనే సందర్భంలో సూనర్ ఆర్ లేటర్ అని కామన్గా వాడుతూ ఉంటాము. రేపు మాపు అందరూ నిజం తెలుసుకుంటారు. దీనికి కూడా అంతే. సూనర్ ఆర్ లేటర్ ఎవ్రీ వన్ నోస్ ద ట్రూత్ అంటాం. ఎవ్రీ వన్ అనేది సింగులర్ కాబట్టి నోస్ రావాలి. నోస్ ద ట్రూత్. సూనర్ ఆర్ లేటర్ ఎవ్రీ వన్ నోస్ ద ట్రూత్. కాలక్రమేణా మనం కొత్త తరానికి అనుగుణంగా మారాలి. కాలక్రమేణా మనం కొత్త తరానికి అనుగుణంగా మారాలి అంటే ఓవర్ టైమ్ వీ నీడ్ టు అడాప్ట్ టు ద న్యూ జనరేషన్. ఓవర్ టైమ్ కాలక్రమేణా అనే సందర్భంలో ఇట్లా మనం ఓవర్ టైమ్ అని వాడుతూ ఉంటాం. వీ నీడ్ టు అడాప్ట్ టు ద న్యూ జనరేషన్. నేను నిరాకరించినప్పటికీ మీరు ఆమెను కలుస్తూనే ఉన్నారు. అంటే నేను వద్దని చెప్పినా, నేను వెళ్ళొద్దని చెప్పినా, నేను నో చెప్పినా, నిరాకరించినట్టున్నాం కదా, అటువంటి సందర్భంలో డిస్పైట్ అని చెప్తాం. డిస్పైట్ మై రెఫ్యూజల్ యు కెప్ట్ మీటింగ్ హర్ అంటాం. యు కెప్ట్ మీటింగ్ హర్. నేను వద్దని చెప్పినా నువ్వు నా ఫోన్ తీసుకున్నావు. నేను వద్దని చెప్పినా నువ్వు నా ఫోన్ తీసుకున్నావు. యు టుక్ మై ఫోన్. సింపుల్గా చెప్పేస్తాం. మరి నేను వద్దని చెప్పినా అన్నప్పుడు డిస్పైట్ మై రెఫ్యూజల్ అంటాం. డిస్పైట్ మై రెఫ్యూజల్ యు టుక్ మై ఫోన్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇలాంటిది ఆమె నన్ను నవ్విస్తుంది అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రావాలి? షీఈ్ మేకింగ్ మీ లాఫ్. ఆమె నవ్విస్తూ ఉంది అని అనమాట. ఆమె జోకులు నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి. ఆమె జోకులు అంటే ఆ మాటలు, ఆమె జోక్స్ నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి అంటే హర్ జోక్స్ మేక్ మీ లాఫ్ ఆల్వేస్ అంటాం. హర్ జోక్స్ మేక్ మీ లాఫ్ ఆల్వేస్. ఆమె జోకులు నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి అని. ఎవరు ఏం చెప్పినా నేను అక్కడికి వెళ్తాను. ఎవరు ఏం చెప్పినా నేను అక్కడికి వెళ్తాను. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. ఎవరేం చెప్పినా అన్నప్పుడు నో మ్యాటర్ ఎనీవన్ సేస్ అంటాం అనమాట. ఎవరు ఏం చెప్పినా భయపడకు. మరి దీన్ని కూడా అలాగే వాడాలి కదా. సో నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ డోంట్ బీ అఫ్రైడ్. భయపడకు అంటే డోంట్ బీ అఫ్రైడ్ అంటాం. ఎవరేం చెప్పినా అంటే నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ అంటాం అనమాట. ఎవరేం చెప్పినా నీ పని నువ్వు చెయ్యి. దీనికి కూడా అంతే. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ యు డూ యువర్ వర్క్ అంటాం. యు డూ యువర్ వర్క్. ఎవరు ఏం చెప్పినా నీ పని నువ్వు చెయ్యి అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. ఇలాంటిది ఇంకొకటి. నన్ను ఇంకా కొద్దిసేపు మాట్లాడనివ్వు. కొంచెం సేపు మాట్లాడనివ్వు అంటే లెట్ మీ టాక్ ఎ లిటిల్ లాంగర్ అంటాం. లెట్ మీ టాక్ ఎ లిటిల్ లాంగర్. ఇంకా కొద్దిసేపు నన్ను మాట్లాడనివ్వు అని. నన్ను ఇంకా కొంచెం సేపు టీవీ చూడనివ్వు. లెట్ మీ వాచ్ టీవీ ఎ లిటిల్ లాంగర్. ఇంకొంచెం సేపు నన్ను టీవీ చూడనివ్వు అని. భారీ వర్షం ఉన్నప్పటికీ నేను కాలేజీకి వెళ్ళాను. వర్షం భారీగా ఉన్నప్పటికీ కూడా నేను కాలేజీకి వెళ్ళాను. ఐ వెంట్ టు కాలేజ్ ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రెయిన్. ఉన్నప్పటికీ అన్నప్పుడు, అయినప్పటికీ అన్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ వాడతాం. ఇన్స్పైట్ ఆఫ్ హెవీ రెయిన్ భారీగా వర్షం ఉన్నప్పటికీ అని మీనింగ్. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతను విఫలమయ్యాడు. విఫలం కావడం అంటే ఫెయిల్డ్ కదా. సో మరి దీన్ని ఎలా చెప్తాము అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ అంటే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రయత్నాలు అనేసి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ హీ ఫెయిల్డ్. అతను విఫలమయ్యాడు అని. ఆమె ట్రాఫిక్ ఉన్నప్పటికీ సమయానికి చేరుకుంది. షీ అరైవ్డ్ ఆన్ టైమ్ ఇన్స్పైట్ ఆఫ్ ట్రాఫిక్ అంటాం. షీ అరైవ్డ్ ఆన్ టైమ్ ఇన్స్పైట్ ఆఫ్ ట్రాఫిక్. ఆమె ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా టైం చేరుకుంది. నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనే చెప్తాము, ఇట్ సీమ్స్ లైక్ యు ఆర్ కాన్ఫిడెంట్ అంటాం. ఇట్ సీమ్స్ లైక్ యు ఆర్ కాన్ఫిడెంట్. నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతను ఆందోళనగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతను ఆందోళనగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ లైక్ హీ ఈస్ నర్వస్. నర్వస్ అంటే ఆందోళనగా అనేసేసి. ఇట్ సీమ్స్ లైక్ హీ ఈస్ నర్వస్. వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటే ఇట్ సీమ్స్ లైక్ దే ఆర్ రెడీ. ఇట్ సీమ్స్ లైక్ దే ఆర్ రెడీ అంటాం. వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అని. నెక్స్ట్, చెడు అలవాట్లను వదిలించుకోవటం చాలా కష్టం. చెడు అలవాట్లను వదిలించుకోవటం చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. వదిలించుకోవడం అన్నప్పుడు ఇక్కడ గెట్ రిడ్ ఆఫ్ అని వాడుతూ ఉంటాము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఆమె చేతి రాతను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది కూడా అంతే. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ టు అండర్స్టాండ్ హర్ హ్యాండ్ రైటింగ్. ఇక్కడ హిస్ కాదండి, హర్ రావాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ హర్ హ్యాండ్ రైటింగ్. ఓకే, నువ్వు ఇప్పుడే లేచావా దీనిలో అంటూ ఉంటాం కదా. డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ, డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ, ఇప్పుడే లేచావా, ఇప్పుడు నిద్ర లేచావా అని మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్, నేను నీ బానిసని కాను. బానిస అంటే మనం స్లేవ్ అంటాం. ఐఎమ్ నాట్ యువర్ స్లేవ్ అంటూ ఉంటాం. నేనేం నీ పని మనిషిని కాదు అంటుంటాం కదా, అప్పుడు ఏమంటాము, సర్వెంట్ అంటే. ఇట్లాగే బానిస అంటే స్లేవ్ అనమాట. మనం ఎవరిని బానిసలా చూడకూడదు. వీ షుడెంట్ ఆర్ వీ షుడ్ నాట్ ట్రీట్ ఎనీబడి లైక్ ఏ స్లేవ్. మనం ఎవరిని బానిసలాగా చూడకూడదు అని. నేను డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను. ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ సో ఐ విల్ డూ సంథింగ్. కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను. ఐ విల్ డూ సంథింగ్. నేను మిమ్మల్ని అందరినీ కలవటానికి ప్రయత్నించాను కానీ కలవలేకపోయాను. నేను మిమ్మల్ని అందరినీ కలిసేందుకు ప్రయత్నించాను కానీ కలవలేకపోయాను. దీన్ని చెప్తాము, ఐ ట్రైడ్ సో హార్డ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ బట్ ఐ జస్ట్ కుడెంట్ అంటాం. ఐ ట్రైడ్ సో హార్డ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ బట్ ఐ జస్ట్ కుడెంట్, కానీ కలవలేకపోయాను అని మీనింగ్ వస్తుందన్నమాట. నువ్వు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మరి దీన్ని ఏం చెప్తామంటే, యూ విల్ గెట్ మనీ ఓన్లీ ఇఫ్ యూ వర్క్. నువ్వు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఓన్లీ ఇఫ్ యూ డూ వర్క్. పనంతా అయ్యేసరికి ఆలస్యం అయ్యింది. పని అంతా అయ్యేసరికి అంటే పనంతా కంప్లీట్ అయ్యేసరికి ఆలస్యం అయింది అంటే ఇట్ వాజ్ లేట్ వెన్ ఆల్ ద వర్క్ వాస్ డన్. పనంతా అయ్యేసరికి ఆలస్యం అయ్యింది అని. మీరు వారిని ఎలా ఆకర్షించగలిగారు? మీరు వాళ్ళను ఎలా ఆకర్షించగలిగారు? ఆకర్షణ అంటే అట్రాక్ట్ అంటాం కదా. హౌ కెన్ యూ అట్రాక్ట్ దెమ్ అంటాం. ఆకర్షించగలిగారు అని. మీరు దీనిని ఎలా సాధించగలిగారు? అయిపోయింది ఇక్కడ, సాధించగలిగారు అంటున్నాం కాబట్టి కుడి రావాలి. దీన్ని ఎలా చెప్పాలో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.